నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 24, 25 శ్లోకములు తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయ్ భాస్కర్. మొదటిగా 24వ శ్లోకం. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. 25వ శ్లోకం. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాళానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. తాత్పర్యం: మానవ శరీరం ఒకే రంగులో ఉండదు. నలుపు, చామన ఛాయ, తెల్లటి, తెలుపు, ఎరుపు, నలుపు కలిసిన రంగు, ఇలా వివిధ రకాలుగా ఉంటుంది. అలాగే జీవరాశులు కూడా అనేక వర్ణాలలో ఉంటాయి. చెట్లు, మొక్కలు, వాటికి పూచిన పూలు వివిధ వర్ణాల్లో ఉంటాయని తెలుసు. అందుకే అర్జునుడు విరాట్ స్వరూపంలో ఈ అనంత విశ్వమంతా అనేక విచిత్రమైన రంగుల్లో ఉంది అని అంటున్నాడు. పైగా ఆ ఆకారానికి పైన ఆకాశం హద్దుగా కనపడుతూ ఉంది. దానికి ఆది అంతము లేదు. మనం కూడా ఆకాశాన్ని అంటే పర్వతాలను చూస్తుంటాం. ఆ పర్వతాల మీదకు వెళ్తే మేఘాలు మన ముందుకు పోతూ ఉండటం మనం చూస్తాం. పర్వత శిఖరాల మీద నుండి చూస్తే ఆకాశం ఇంకా ఎత్తుగా ఉన్నట్టు కనబడుతుంది. అటువంటి పర్వతములు వేలకు వేలు ఆకాశాన్ని అంటుతూ కనబడుతున్నాయి. ఈ అనంతమైన విశ్వరూపం సూర్యుని వెలుగుతో సమానంగా ప్రకాశిస్తూ కళ్ళకు మెరుమిట్లు గొలుపుతూ ఉంది. అర్జునుడు ఇంకొంచెం దగ్గర నుండి చూస్తుంటే అనేక నోళ్ళు తెరుచుకుని పళ్ళు బయట పెట్టి వికృతంగా కనపడుతున్నాయి. లెక్కలేనన్ని కళ్ళు విశాలంగా తెరుచుకుని నిప్పులు కక్కుతున్నాయి. ఇప్పుడు అర్జునుడికి భయం ఒళ్ళంతా పాకింది. కృష్ణ, నీ కోరలతో ఉన్న ముఖం, నిప్పులు కక్కే నీ కళ్ళు చూసి నాకు భయంగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను. నా మనసులో ఎన్నడూ ఎరగని భయం ప్రవేశించింది. నా ధైర్యం సన్నగిల్లింది అని భయంతో అరిచాడు అర్జునుడు. ఇప్పటి వరకు అర్జునుడు సుందరమైన దృశ్యాలను, అందమైన స్త్రీమూర్తులను చూశాడు. కానీ ఇటువంటి భయంకరమైన రూపాలను చూడలేదు. అందుకని భయంతో వణికిపోతూ, ఓ దేవదేవ, కాస్త ఆగవయ్యా, నువ్వేమిటి, రూపమేమిటి, నువ్వు ఎలా ఉంటావో చూపించవయ్యా అంటే, ఇదేమిటి ఇంత వికృత రూపం చూపిస్తున్నావు, ఇంకా చాలుగాని నీ జగన్మోహన్ అసలు రూపం చూపించు అని వేడుకున్నాడు. అర్జునుడి అరుపులు అరణ్య రోదనలయ్యాయి. పరమాత్మ తన విశ్వరూపాన్ని ఉపసంహరించలేదు. మరలా అర్జునుడు ఇలా అన్నాడు: ఓ దేవదేవ, కోరలతో భయంకరమైన నీ నోరు, ప్రళయాగ్నులు వెదజల్లుతున్న నీ ముఖము చూస్తుంటే నాకు దిక్కు తోచడం లేదు. సుఖము, శాంతి ఎగిరిపోయాయి. ప్రస్తుతం భయం ఒళ్ళంతా ఆవరించింది. కాస్త నాయందు దయించి నీ ప్రసన్నమైన రూపంలోకి రావయ్యా అని వేడుకున్నాడు అర్జునుడు. అడగడం నీ వంతు, వద్దనడం నీ వంతేనా అని అనుకున్నాడేమో కృష్ణ పరమాత్మ. తన విశ్వరూపాన్ని ఇంకొంచెం విపులంగా అర్జునుడి మనస్సులో గోచరింపజేశాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.